గత ప్రభుత్వం గుంటూరును గుంతలుగా మార్చేసిందని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. కానీ అభివృద్ధి గురించి పెమ్మసాని చంద్రశేఖర్ గురించి వైసీపీ హేళన చేయడం సిగ్గుచేటన్నారు. అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది అన్నారు. అంబటి రాంబాబు కామెడీ పీస్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి అవాకులు శవాకులు పేలుతున్నాయి. ఈ రోజున అంబటి రాంబాబు గారు, మోదుగు వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చి ఓవర్ బ్రిడ్జిని ఏందో స్టడీ చేశాం, అంతా ఆగమ గోచరంగా ఉంది, ఇదంతా కూడా ఇబ్బందికరంగా అని చెప్తున్నాడు. ఈయన 5 సంవత్సరాల పాటు వైసీపీ నాయకుల చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏం చేశారు? మీరు అత్యంత అవసరమని చెప్తున్న మీరే ఈ రోజున అమరావతి వెళ్ళాలన్న బ్రిడ్జి, గుంటూరు ఈస్ట్ వెస్ట్కి దాన్ని మరి భార్యాభర్త సంబంధం అన్న ఇంత సంబంధం అని తెలిసినటువంటి మరి మీ అందరూ కూడా ఏం చేశారు బాబు? ఈ రోజున ఒక మనిషి వచ్చి అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంటే ఇవాళ వచ్చేసి పెమ్మసాని గారు ఏం చేస్తున్నారు, పెమ్మసాని గారు మరి శకులా దాపరించారంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? అవగాహనతో మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా? మహబూబ్